హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు కూడా 5 స్టూడెంట్స్ తో మీ ముందుకు వచ్చాను. కాంపిటీషన్ చాలా క్లోజ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా మొదలెడదాం. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ శ్రీవత్స్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ శ్రీవత్స్. హాయ్. ఎలా ఉన్నావు? గ్రేట్. ఏ స్కూల్ హైదరాబాద్ లో మీ స్కూల్ పేరు? సిల్వర్ ఓక్స్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ టెన్నిస్ అండ్ చెస్. You play tennis for your school or any competitive level or just for recreation? టెన్నిస్ మామూలుగా నా ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటాను. Okay. సో లైక్ మై సార్ ట్రైన్స్ మీ. ఐ యూస్ టు గో టు టెన్నిస్ క్యాంప్ ఇన్ ద మార్నింగ్. ఆఫ్టర్ ప్రాక్టీస్ ఐ గో టు టోర్నమెంట్స్ టు సమ్ టోర్నమెంట్స్. Okay. చెస్ ఆడటం కూడా చాలా ఇష్టం. ఇంకా పెద్దగా ఏమవుదామని? డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, కార్డియాలజిస్ట్. ఎందుకు? Lot of people have heart attacks, so I want to save people, like more people. And then like I also have an interest like pertaining to heart. ఇంట్లో ఎలా ఉంటాడండి శ్రీవత్స్? ఇంట్లో లైక్ స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉంటాడు. యాక్చువల్లీ బయట చాలా కొంచెం షైగా అట్లా ఉంటాడు. Okay. కానీ ఇంట్లో హీ ఫాలోస్ మీ అరౌండ్ అన్నమాట. వి వర్ బోత్ బెస్ట్ ఫ్రెండ్స్ Are యాక్చువల్లీ. you? Yeah, I was just going to ask you that. Okay. యా ఈ క్విజ్ కి ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ ఏమైనా చేశారా? నో నాట్ రియల్లీ. So I wish you good luck and all the best. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ టూ. Second participant Akanksha from Rajahmundry. Akanksha, ఎస్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏ స్కూల్ రాజమండ్రిలో? భాష్యం. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ ప్లేయింగ్ వాట్? ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇంకా పెద్దగా ఏమవుదామని? IITN. ఇంట్లో అల్లరి బాగా చేస్తావా? నో. ఓకే, అల్లరి బాగా చేస్తున్నాను ఇంట్లో. కొంచెం పర్లేదండి, ఆహా. అంటే అంత పెద్దది కాదు. సో మరి క్విజ్ కి 100% ప్రిపేర్డా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Third participant Rishikesh from Hyderabad. Hi Rishikesh. హాయ్ సార్. How are you? గ్రేట్. And నీ హాబీస్ ఏంటి ఇంకా? ప్లేయింగ్ చెస్ ఇంకా క్రికెట్. చెస్ ప్రొఫెషనల్ గా ఆడతావా లేకపోతే ఇంట్లో అమ్మతో? ఇంట్లో ఫ్రెండ్స్ తోటి మా అన్నయ్య తోటి అండ్ అన్నయ్యకి నీకు మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? నాకు ఏం ప్రాబ్లం వచ్చినా అని అన్నయ్య తోటే ఎక్కువ షేర్ చేసుకుంటాం. అన్నయ్యతోనే ప్రాబ్లం వస్తే మేమేం చూసుకుంటాం. మీరు చూసుకుంటారు. కాంప్రమైజ్. ఇంట్లో ఎలా ఉంటాడండి రిషికేష్? బాగుంటాడండి. పెద్దగా ఏమవుదామని? రీసెర్చ్ వైపు వెళ్దాం అనుకుంటాం. అండ్ మరి క్విజ్ కూడా ప్రిపేర్ అయ్యావు కదా అయితే? నార్మల్గా. ఆల్ ది బెస్ట్. Fourth participant Samarish from Hyderabad. Samarish, హలో. ఎందుకని సీరియస్గా ఉన్నావు? అమ్మయ్యా, ఓకే, ఈజీగానే నవ్వేసావు. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ బాస్కెట్బాల్, క్రోసింగ్ ద నెట్. బాస్కెట్బాల్ అంటే స్కూల్లో ఆడతాం. స్కూల్ ఆడతావు. దట్స్ యువర్ ఫేవరెట్ గేమ్? యా. ఫస్ట్ టైం అమ్మాయి అక్కడికి వచ్చిన వాళ్ళల్లో క్రికెట్ కాకుండా వేరే గేమ్ చెప్పింది నువ్వు ఒక్కడివే. నీ పేరుకి అర్థం ఏంటి? వాయా. అంతేనండి. ఎవరు పెట్టారు పేరు? మీరు పెట్టారా వాళ్ళ నాన్నగారు పెట్టారు? ఇద్దరం. ఇంకా పెద్ద గేమ్ అవుదామని సైంటిస్ట్. క్విజ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? గుడ్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ కిషోర్ ఫ్రమ్ విజయవాడ. కిషోర్, నీకు ఆ పేరు ఎందుకు పెట్టారు? జనరల్ గా గాడ్స్ నేమ్ ఏ దేవుడు? బాలకృష్ణ. నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. నువ్వు డాన్సింగ్ అంటే ఏ కైండ్ ఆఫ్ డాన్సింగ్? మైకిల్ జాక్సన్ సాంగ్. ఇంకా పెద్దగా ఏమవుదామని? ఏరోస్పేస్ ఇంజనీర్. ఇంట్లో ఎలా ఉంటాడండి కిషోర్? బాగా అల్లరి చేస్తాడు, అన్నింటిలో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తాడండి. వంటలో మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడా? ఎప్పుడు రావడంతోనే నాకు ఏం తయారు చేసావు, నాకు ఏమైనా ప్రిపేర్ చేసావా, లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్తాడండి. ఏం కావాలి? నేను ఈవినింగ్ వచ్చేసరికి నూడిల్స్ చెయ్యు, ఓకే, స్నాక్ ఐటమ్స్.
కాదు, నువ్వు ఎప్పుడన్నా అమ్మ నువ్వు అలసిపోయావు నీకు హెల్ప్ చేస్తాను చేయలేదు కదా. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ 5 పటాకా. 5 పటాకా అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీలో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరికి వేసిన క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఇక్కడున్న మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. ఓకే, అండ్ ఆన్సర్ మదర్ చెప్పినా కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. కానీ ఆ ఆన్సర్ కరెక్టా కాదా అని ఫైనలైజ్ చేయాల్సింది మీరే. ఆన్సర్ నేను మీ ద్వారా వచ్చిన దాన్నే లాక్ చేస్తాను. ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ టు శ్రీవత్స్. థర్మోమీటర్ కనుగొన్నది ఎవరు? థర్మోమీటర్ కనుగొన్నది ఎవరు? No idea. మదర్స్ హెల్ప్. సో యువర్ సన్ ఈజ్ ఆస్కింగ్ యూ హెల్ప్. థర్మోమీటర్ కనుగొన్నది ఎవరు? I don't know. No. So what do you want to do? Pass. Pass? Yeah. No negative points. Okay, correct answer is Galileo Galilei. Akanksha, next question to you. చర్మానికి రంగు ఇచ్చే పిగ్మెంట్ ఏది? చర్మానికి రంగు ఇచ్చే పిగ్మెంట్ ఇంకా బ్లాక్ రంగు. Yes. మదర్ హెల్ప్ తీసుకుంటావా? అండ్ మీ అమ్మాయి క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అంటుంది. చర్మానికి రంగు ఇచ్చే పిగ్మెంట్ ఏది అన్నది క్వశ్చన్. మీకు ఆన్సర్ తెలుసా? కెన్ యూ హెల్ప్? తెలియదండి. తెలీదు. సో Pass, sir. మెలనిన్ అని పేరు ఎప్పుడైనా విన్నావా? దట్స్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టు రిషికేష్. ఏ విటమిన్ లోపిస్తే బెరీ బెరీ వ్యాధి వస్తుంది? నాకు మదర్ హెల్ప్ కావాలి. మీ అబ్బాయి మీ హెల్ప్ అడిగాడండి. ఏ విటమిన్ లోపిస్తే బెరీ బెరీ వ్యాధి వస్తుంది? బి విటమిన్. విటమిన్ బి అంటున్నారు. విటమిన్ డి. విటమిన్ సి అయితే నెగిటివ్ పాయింట్స్ వచ్చేవి, డి అయితే కూడా నెగిటివ్ పాయింట్స్ వచ్చేవి, కానీ బి కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్ టు యూ సమరీష్. యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి వాడకుండా డైట్ ఉంటుంది, ఆ డైట్ ఏమంటారు? యానిమల్ ప్రోడక్ట్స్ అస్సలు లేని డైట్ ఏమంటారు? మదర్స్ హెల్ప్ చేసుకో. యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి వాడని డైట్ ఏమంటారు? లీఫీ వెజిటబుల్స్ లైక్ దట్. పాస్. పాస్? ష్యూర్? నో రిస్క్? ఓకే, డైట్ పేరు వేగన్ డైట్. నెక్స్ట్ క్వశ్చన్ టు కిషోర్. గూస్బెర్రీలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? I want to take mother's help. ఉసిరికాయలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? C vitamin. మదర్ ఆన్సర్ చెప్పారు. C vitamin. పక్కా? Yeah. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. రిషికేష్ 10 పాయింట్స్, కిషోర్ 10 పాయింట్స్, శ్రీవత్స్ 0 పాయింట్స్, సమరీష్ 0 పాయింట్స్, ఆకాంక్ష 0 పాయింట్స్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. ఇది విన్నంత కన్నంత రౌండ్, ఆడియో విజువల్ రౌండ్. ఒక ఇమేజ్ కానీ ఒక ఆడియో క్లిప్ కానీ చూపిస్తాం, దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఇది బజర్ రౌండ్. సో దయచేసి ఆన్సర్ చెప్పాలంటే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు బజర్ ప్రెస్ చేయకుండా ఆన్సర్ చెప్తే అది నేను యాక్సెప్ట్ చేయను. ఒకవేళ పక్క వాళ్ళు ఎవరైనా ఆన్సర్ వింటే కనుక పాయింట్స్ వాళ్ళకు కూడా వెళ్ళొచ్చు. సో క్వశ్చన్ పూర్తిగా అర్థమైన తర్వాత బజర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ విజువల్ ప్లీజ్. కపిల్ దేవ్తో పాటు టేబుల్ పై డాన్స్ చేస్తున్న ఈ క్రికెటర్ పేరేంటి? కపిల్ దేవ్తో పాటు టేబుల్ పై డాన్స్ చేస్తున్న
ఈ క్రికెటర్ పేరేంటి? ఓకే, బజర్ ప్రెస్ చేశారు. ఆకాంక్ష. యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ పక్కా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ మొహమ్మద్ అజరుద్దీన్. రాంగ్ ఆన్సర్. ఇప్పుడు నేను ఒక పాట వినిపిస్తాను. పాట వినిపించబోయే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ విన్న తర్వాత పాట వింటుండగానే మీకు ఆన్సర్ వచ్చినా కూడా బజర్ ప్రెస్ చేయండి. పాట అయిపోయేదాకా వెయిట్ చేయక్కర్లేదు, బట్ క్వశ్చన్ మాత్రం కేర్ఫుల్గా వినండి. ఓకే, ఈ పాట ఉన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? ఈ పాట ఉన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? సాంగ్ ప్లీజ్. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే. బజర్ నొక్కింది ఆకాంక్ష. శ్రేయ. పక్కా కరెక్ట్ ఆన్సర్. 10 points. థర్డ్ ఇమేజ్ ప్లీజ్. ముంబైలో ఉన్న ఈ ప్రసిద్ధ కట్టడం పేరేంటి? బజర్ ప్రెస్ చేసింది రిషికేష్. గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా పక్కా? పక్కా. ఇండియా గేట్ కాదు. కాదు. కరెక్ట్ ఆన్సర్. 10 points. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రిషికేష్ ఫ్రమ్ హైదరాబాద్ 20 points. కిషోర్ ఫ్రమ్ విజయవాడ 10 points. ఆకాంక్ష ఫ్రమ్ రాజమండ్రి 5 points. శ్రీవత్స్ ఫ్రమ్ హైదరాబాద్ 0 points. సమరీష్ ఫ్రమ్ హైదరాబాద్ 0 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అంటే వర్డ్స్కి సంబంధించిన రౌండ్. ఒక వర్డ్ ఇస్తాను, వర్డ్ ఇవ్వను, అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో బ్లాంక్స్ ఇస్తాను. ఓకే, అండ్ మెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత మీకు ఒక హింట్ కూడా ఇస్తాను. హింట్ అనేది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాదు, మీ ఆలోచన కరెక్ట్ లైన్లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న క్లూ మాత్రమే. ఓకే, ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే మీరు గెస్ చేస్తే 50 points. సెకండ్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే 40 points. థర్డ్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే 30 points. ఫోర్త్ లెటర్ చేసాక 20. లాస్ట్ ఫిఫ్త్ లెటర్ చేసాక 10 points. ఓకే, ఏ స్టేజ్లో అన్నా బజర్ ప్రెస్ చేసి మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే -5 points. ఇది బజర్ రౌండ్. సో ఫస్ట్ ఎవరు బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళదే ఛాన్స్. 13 letter వర్డ్ ప్లీజ్. లెటర్ నెంబర్ 4 T. క్లూ ఏంటంటే సమజైతలే. సమజైతలే అర్థం కావట్లే, అదే క్లూ. ఇప్పుడు గెస్ చేస్తే 50 points. ఇంకో లెటర్ రివీల్ చేయనా? ఇంకో లెటర్ రివీల్ చేస్తే గెస్ చేస్తే ఓన్లీ 40 points. ప్లీజ్ రివీల్ లెటర్ నెంబర్ 3 M. క్లూ ఏంటంటే సమజైతలే. ఎనీ గెస్? 40 points. నో గెస్? ఇంకో లెటర్ రివీల్ చేయాలా? విల్ ఓన్లీ గెట్ 30 points. లెటర్ నెంబర్ 1 ప్లీజ్. ఇప్పుడు గెస్ చేస్తే 30 points. హింట్ ఏమో అర్థం కావట్లా. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 7 ప్లీజ్. ఇప్పుడు గెస్ చేస్తే 20 points. అర్థం కావట్లా. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? ఫైనల్ లెటర్. ఇది రివీల్ చేసే గెస్ చేస్తే ఓన్లీ 10 points. లెటర్ నెంబర్ 5 ప్లీజ్. ఓకే, సమరీష్. Comprehension. కెన్ యు స్పెల్ ఇట్? COMPREHENSION. వాట్ ఈస్ ద క్లూ దట్ ఐ గేవ్ యూ? అర్థం కావట్లేదు. ఈ
It is, and I give it to you 10 points. The second word, 11-letter word, please. Okay. I reveal letter number 6. Hint ante చప్పట్లు కప్పుతో పాటు. చప్పట్లు కప్పుతో పాటు. ఓకే కిషోర్ బజర్ ప్రెస్ చేసావు. Grand finale. Sure. Wrong answer. I reveal another letter. Letter number 8, please. చప్పట్లు కప్పుతో పాటు. Any guess? 40 points. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 3, ప్లీజ్. Any guess? 30 points. ఇంకో లెటర్ రివీల్ చేస్తా. Only 20 points you get. Okay. చప్పట్లు కప్పుతో పాటు. Okay, I'll reveal another letter. Reveal letter number 1, please. Letter number 1 is C. చప్పట్లు కప్పుతో పాటు. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? లాస్ట్ లెటర్. You'll only get 10 points. Reveal letter number 4, please. Okay. Rishikesh. Certificate. Can you spell it? CERTIFICATE. Correct answer. Okay, 9-letter word, please. I reveal letter number 3. Intent ante ఇందులో హిట్లర్ ఉండడు. ఇందులో హిట్లర్ ఉండడు. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఓకే సమరీష్. Democracy. సార్ స్పెల్లింగ్ చెప్పు అయితే. DEMOCRACY. కరెక్ట్ ఆన్సర్. 50 పాయింట్స్. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సమరీష్ ఫ్రమ్ హైదరాబాద్ 60 పాయింట్స్, రిషికేష్ ఫ్రమ్ హైదరాబాద్ 30 పాయింట్స్, ఆకాంక్ష ఫ్రమ్ రాజమండ్రి 5 పాయింట్స్, కిషోర్ ఫ్రమ్ విజయవాడ 5 పాయింట్స్, శ్రీవత్స్ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ అనేది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 seconds టైం ఇస్తాను అండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ మీరు ఆన్సర్ చెప్పకపోతే మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఆన్సర్ తెలియకపోతే పాస్ అనేయండి. ఓకే, పాస్ అంటే నో నెగిటివ్ పాయింట్స్. అండ్ 5 టాపిక్స్ ఉంటాయి, అందులో మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. సో ఐల్ స్టార్ట్ విత్ శ్రీవత్స్. మీ ఫేవరెట్ టాపిక్ ఏంటి? Sports and games. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన భారత ఆటగాడేవాడు? Yuvraj. కరెక్ట్ ఆన్సర్. బ్యాడ్మింటన్లో వాడే కాక్లో ఎన్ని ఫెదర్స్ ఉంటాయి? 12. రాంగ్ ఆన్సర్. సాధారణంగా చదరంగంలో ఎన్ని రంగుల గళ్ళు ఉంటాయి? Repeat the question. చెస్లో ఎన్ని రంగుల గళ్ళు ఉంటాయి? 2. కరెక్ట్ ఆన్సర్. ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ కొట్టిన క్రికెటర్ ఎవడు? Raina. Suresh. ఓకే, సురేష్ రైనా. రాంగ్ ఆన్సర్. ఆకాంక్ష, యువర్ ఫేవరెట్ టాపిక్. Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సీతాకోక చిలుకకి ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? 1. రాంగ్ ఆన్సర్. సైంటిస్ట్ థామస్ గ్రాహం ఎక్కడివాడు? Pass. డాక్టర్స్ రక్తంలో ఎక్కించే సెలీన్లో ఏముంటుంది? Salt water. కరెక్ట్ ఆన్సర్. 50% గ్లూకోజ్ ఉన్న సొల్యూషన్ ఏమంటారు? Not getting. Pass.
నార్మల్ కండిషన్లో బ్యారోమీటర్లో మెర్క్యూరీ ఎన్ని సెంటీమీటర్స్ ఎత్తులో ఉంటుంది? 76. కరెక్ట్ ఆన్సర్. రిషికేష్, నీ ఫేవరెట్ టాపిక్ ఏంటి? మైథాలజీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సీతాదేవిని ఎత్తుకుపోవడానికి బిచ్చగాడి వేషంలో వచ్చింది ఎవరు? రావణాసురుడు. కరెక్ట్ ఆన్సర్. దశావతారాల్లో 9వ అవతారంగా దేని పేర్కొంటారు? కృష్ణావతారం. రాంగ్ ఆన్సర్. వాసుదేవుడు అంటే ఎవరు? కృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్. వకులాదేవి ఎవరి తల్లి? పాస్. శ్రీరామదాసు ఏ ఉద్యోగం చేసేవారు? పాస్. టైం అయిపోయింది. సమరీష్, నీ ఫేవరెట్ టాపిక్? Science and technology. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాడ్ లివర్ ఆయిల్లో ఉండే విటమిన్ ఏది? Pass. గాయిటర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? Iodine. కరెక్ట్ ఆన్సర్. నీటిలో కరిగే విటమిన్ ఏది? Pass. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు? Pass. శరీరం మీద సూర్యరశ్మి పడడం వల్ల ఉత్పత్తి అయ్యే విటమిన్ ఏది? Vitamin K. రాంగ్ ఆన్సర్. నీటిలో మొక్కలు పెంచే విధానాన్ని ఏమంటారు? Pass. ఓకే. కిషోర్, నీ ఫేవరెట్ టాపిక్? Science and technology. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భూకంపాల తీవ్రతను ఏ స్కేల్ పై కొలుస్తారు? Pass. ప్లాస్టిక్ రాడ్ ని నైలాన్ దారంతో రుద్దడం వల్ల ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది? Pass. రాగి నగలపై బంగారం పూత పూసే ప్రక్రియను ఏమంటారు? Pass. సౌండ్ పొల్యూషన్ నివారించడానికి మోటార్ వెహికల్స్ కి ఏం అమరుస్తారు? Pass. ఇనర్షియా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో ఎన్నోది? Pass. కరెక్ట్ ఆన్సర్. టైం అయితే ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రిషికేష్ ఫ్రమ్ హైదరాబాద్ 45 పాయింట్స్, ఆకాంక్ష ఫ్రమ్ రాజమండ్రి 20 పాయింట్స్, కిషోర్ ఫ్రమ్ విజయవాడ 15 పాయింట్స్, శ్రీవత్స్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ సమరీష్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 65 పాయింట్స్. ఈ రోజు ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ సమరీష్ ఫ్రమ్ హైదరాబాద్ విత్ 65 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఈ సర్టిఫికేట్ తో పాటు విన్నర్ కి ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. సమరీష్, హౌ ఆర్ యూ ఫీలింగ్? Great. వెరీ వెల్ ప్లేడ్. మరి సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్కి నువ్వు క్వాలిఫై అయ్యావు. ఆర్ యూ రెడీ ఫర్ దట్? Yes. అప్పుడు మాత్రం క్యాష్ ప్రైజ్ 50,000 రూపీస్. సో బిగ్ స్టేజ్, టఫర్ క్వశ్చన్స్ అండ్ మోర్ కాంపిటీషన్. ఓకే, అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. అండ్ మళ్ళీ రేపు 5 స్టూడెంట్స్ తోటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తోటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ నైట్.